తెలివైన కోడలు దారి తప్పిన స్నేహితురాలు. రామాపురం అనే గ్రామంలో శారద, సాధన అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, తెలివైన వాళ్ళు. ఆ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా వీళ్లే పరిష్కరిస్తూ ఉంటారు. అలా ఒకరోజు సుగుణ అనే ఒక ఆవిడ శారద వాళ్ళ ఇంటికి వచ్చింది. సుగుణను చూసిన శారద, "నువ్వా సుగుణ? రా రా, ఎన్ని దినాలైంది చూసి. సిటీలోనే ఉంటున్నావని తెలిసింది. ఎప్పుడొచ్చినవేంది? కొడుకు కోడలు అంతా మంచేగా?" దానికి సుగుణ, "ఏం చెప్పమంటావు శారద, గాముచ్చటే నీకు చెప్పుకుందామని వచ్చిన. కొడుకేమో ఒక్కదానివి ఇక్కడేముంటావమ్మా అని నన్ను సిటీకి తోలుకోబోయిండు. మొదట్లో అంతా బానే ఉంది, తర్వాతే అంతా మారిపోయింది. ఒకరోజు" అని ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. "అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆఫీస్ నుంచి ఇంటికి రావాలంటే భయం వేస్తాంది. రోజు ఏదో ఒక పెంట పెడతావు. అసలు నీకేం తక్కువైందే? నువ్వు అడిగిందల్లా ఇస్తాన్నగా. నీ షాపింగులకి ఎంత డబ్బంటే అంత డబ్బు, తిరుగుళ్ళకి కార్ అడిగినావు, గది ఇచ్చిన. చివరికి నా శాలరీ, కార్డ్స్ అన్ని నీ దగ్గర పెట్టుకున్నావు. ఇంకేం తక్కువైందే? అయినా గాని ఏ రోజు నేను గాని మా అమ్మ గాని నిన్ను ఒక్క మాట అనలేదు. ఇంకేం కావాలి? ఇంకా ఇంకా మీ అమ్మ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఆమెను చూస్తూ ఉంటే నాకు కంపరమేస్తాంది. ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడే ఈ క్షణమే ఆమెని ఇంట్లో నుంచి పంపించేయండి." "నోర్ముయ్, నువ్వెవరేగా మాట చెప్పనికి?" "నేనెవరా? అయితే మీరే ఉండండి. గుడ్ బై" అని కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోబోతూ ఉంటే సుగుణ, "హొరే హొరే, ఆపరా బాబు, ఆపరా. అమ్మా రేఖ, ఆగమ్మా, ఆగు తల్లి." దానికి కొడుకు, "పోనీ అమ్మా పోనీ, పెంట వదిలిందనుకుందాం" అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలా జరిగిందంతా సుగుణ శారదకి చెప్తూ ఉంది. ఈ ముచ్చట చెప్పనికే వాడికి ఏదో నచ్చజెప్పి మన ఊరికొచ్చిన. శారదా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకు కోడలు మళ్ళీ కలవాలే. నాదేముంది, ముసలి ప్రాణం, ఇక్కడే ఉండిపోతా. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే నాకు గదే చాలు అని అంది. ఆ మాటలు విన్న శారద, "హరే సుగుణ, నువ్వేం ఫిక్కర్ పడకు. అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటా, సరేనా? నువ్వు ప్రశాంతంగా ఉండు." ఆ నమ్మకంతోనే ఈడిదాకొచ్చిన. నేను పోయొస్తా శారద ఇంకా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత సాధన పూల బుట్టతో గుడికెళ్లి తిరిగి వస్తూ ఉంటే రోడ్డు పక్కనే ఉన్న కార్ మెకానిక్ షెడ్ లో రేఖ కనిపించింది. రేఖను చూసిన సాధన, "ఏంటి రేఖలా ఉంది? దగ్గరికెళ్ళి చూద్దాం" అని అనుకొని దగ్గరికి వెళ్ళింది. "హాయ్ రేఖ, గుర్తుపట్టావా? నేను నీ ఇంటర్ క్లాస్మేట్ ని, హాస్టల్ మేట్ ని, గుర్తుందా? సాధన్ని." "అరే, వాట్ ఏ సర్ప్రైజ్! నిన్నెలా మర్చిపోతానే? నీ వల్లే కదా ఇంటర్ ఫెయిల్ అవ్వాల్సిన నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. అట్లెట్లా మర్చిపోతా? అవును, నువ్వేంటిక్కడ?" "ఇది మా అత్తగారు ఊరే. పెళ్లి చేసుకొని నేనిక్కడికే వచ్చా. నువ్వు?" "హా, అప్పుడే మర్చిపోయావానే? ఇది మా అమ్మగారు ఊరు. మా అమ్మ వాళ్ళు ఉండేది ఇక్కడే కదా." "హో, అవును కదా. ఎన్ని రోజులైందే నిన్ను చూసి." "అవును, పద అలా కారులో వెళ్తూ మాట్లాడుకుందాం" అని ఇద్దరూ కారెక్కారు. కారులో వెళ్తూ సాధన, మేడం గారు కొత్త కారు సూపర్. నీదేనానే? డ్రైవింగ్ కూడా సూపర్ చేస్తున్నావు." "అవునే, మా హస్బెండ్ కొనిచ్చారు నేను తిరగడానికి. నాకిష్టమైన కారు, నాకిష్టమైన కలర్." "అంతిష్టమానే కారంటే?" "అవునే, అందుకే కదా చిన్న స్క్రాచ్ వచ్చిందనేసి అది తీపించుకుందామని షెడ్డుకొచ్చాను." ఎందుకే? స్క్రాచేగా పడింది. అది అమ్మేసి కొత్త కారు కొనుక్కోవచ్చు కదా." "ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? 10 లక్షల విలువైన కారే చిన్న స్క్రాచ్ పడిందని అమ్మేస్తామా? అంతవరకు రిపేర్ చేయించుకోవాలి కని. బుజ్జి బంగారమే కారు." "ఓ, ఒక్క నిమిషమే" అని సాధన ఫోన్ తీసి తన అత్తయ్యకి ఫోన్ చేసి, "హలో అత్తయ్య, నేను ఇంటికొస్తూ ఉంటే మా ఇంటర్ ఫ్రెండ్ రేఖ కనిపించింది. దాంతో మాట్లాడొస్తానే" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. "ఏంటే, ఫ్రెండ్తో బయటికెళ్ళడానికి కూడా అత్తగారి పర్మిషన్ కావాలానే? నాన్ సెన్స్." "పర్మిషన్ కాదే, ఇంటిమేషన్. ఒక కోడలిగా మనం ఎక్కడికెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది అత్తగారికి చెప్పాలి కదా. అది మన కనీస బాధ్యత. అందులో ఆవిడ చాలా మంచివారే. ఊరి మొత్తానికి కూడా చాలా పెద్ద దిక్కు.
సో మినిమం కట్టసి చూపించాలి కదా. అంటే నువ్వు మీ అత్తామామలతో ఉంటున్నావా? అవునే. మై గాడ్, ఎట్లా ఉంటున్నావే ముసలోళ్లతో? పొద్దున్న లేస్తే టీలు కాఫీలని చంపుక తింటారు. ఐ కాంట్ బేర్ ఇట్. చూడ్డానికే ముసలోళ్ళు, బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మనకంటే ఒక కోడలిగా 30 నుంచి 35 ఏళ్ల అనుభవమే. సీనియర్స్ జీవితంలో సరిపడా లెసన్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఫ్రీగా. కొంచెం ఓపిక ఉండాలి అంతే. సో మినిమం ఆ పెద్దరికానికి, ఆ హుందాతనానికి, అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అయినా లక్షలు తగలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, మోటివేషన్ స్పీచెస్ అని ఎవరో చెప్తే వింటా ఉంటాం. అదే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఫ్రీగా చెప్తే క్లాస్ తీసుకుంటున్నారని ఇంట్లో నుంచి తరిమేస్తాం. గది మన తీరు. ఆ మాటలు విన్న రేఖ కార్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి ఆపేసింది. సాధన, ఏమైందే అంత బ్రేక్ వేశావు? సాధన, నీకో విషయం చెప్తానే అని జరిగిందంతా చెప్పింది. దానికి రేఖ, ఇందులో నా తప్పేమైనా ఉందా? నేను హ్యాపీగా ఉండాలనుకోవడం తప్ప? దానికి సాధన, తప్పొప్పులు పక్కన పెడితే దాన్ని శాడిజం అంటారే. ఎదుటి వారిని బాధ పెట్టి నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నావు చూడు, దాన్ని శాడిజం, సైకోయిజం అంటారే. అయినా అమ్మా నాన్నలను ప్రేమించే భర్త దొరకడం చాలా అదృష్టం తెలుసా? భార్యను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడే. ఎందుకంటే హస్బెండ్కి ఇష్టమైన వ్యక్తుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఒక కోడలిగా నీ మీదే ఉంటుంది కదా. మరి నిన్నెంత ప్రేమగా చూసుకుంటాడు చెప్పు. చూడు, ఈ కారు 10 lakhs వాల్యుబుల్ అని చిన్న స్క్రాచ్ పడితే రిపేర్ చేయించుకున్నావే కానీ పక్కన పడేసావా? మరి ఆ కార్ గిఫ్ట్ గా ఇచ్చిన మీ ఆయన ఇష్టాలు నీకు ఇంకెంత వాల్యుబుల్ ఒక్కసారి ఆలోచించు. సరే, నీ ఇష్ట ప్రకారమే మీ అత్తగారి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దానికి మీ హస్బెండ్ హ్యాపీగా ఉంటారా? ఆ మరుసటి క్షణం నుంచే నిన్ను ఒక రాక్షసిలా చూస్తాడు. పైకి నవ్వుతూ అందరి ముందు నటిస్తూ ఉంటాడు. కానీ ఆయన మనసులో నీకు ప్లేస్ ఉండదు. అవసరమానే నీకు ఆ హ్యాపీనెస్? చూడు రేఖ, నువ్వు గిరిగీసుకున్న రేఖలన్నీ తుడిచేసాయి. నీకే అర్థమవుతుంది నువ్వు ఏం మిస్ అయ్యావో. ఆ మాటలు విన్న రేఖ ఆలోచించి, థ్యాంక్స్ సాధన, నిజమే నేను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా. కానీ నాతో ఉండే వాళ్ళ సంతోషం కూడా నా మీదే డిపెండ్ అయ్యిందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్సే, చాలా క్లారిటీగా చెప్పావు. ఇప్పుడే మా అత్తయ్యకి కాల్ చేసి సారీ అడుగుతా. కాలెందుకు కని పద, మా ఇంట్లోనే ఉన్నారు. అవునా అని సాధన జరిగిందంతా చెప్తుంది. సాధన ఇంటికి చేరిన రేఖ తన అత్తగారిని చూసి కాళ్ల మీద పడి, అత్తయ్య అత్తయ్య, ఐఎమ్ సారీ అత్తయ్య, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగదు అత్తయ్య అని అంటుంది. దానికి సుగుణ, అయ్యో అయ్యో పర్లేదమ్మా, నువ్వు తిరిగి వచ్చినావు, నాకంతే చాలమ్మా. శారదా, చాలా థ్యాంక్స్ శారదా, నీ మూలంగా నా కోడలు నా దగ్గరికి వచ్చింది. అమ్మాయి సాధన, నీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. రేఖ, పదండత్తయ్య, ఇప్పుడే మనమిద్దరము మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అని ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.